ఒక వృద్ధురాలు తన ఏకైక కుమారుడు ఇతర దేశంలో ఉండి తనకేమీ డబ్బులు పంపట్లేదని బాధపడేది. ఎంతో పేద స్థితిలో ఉన్న ఆమెను ఒకాయన పలకరిస్తూ, ఏమ్మా నీకో కొడుకు ఉండాలి కదా అని అడిగాడు. అందుకామె ఉన్నాడియ విదేశంలో పెద్ద ఉద్యోగం చేసుకుంటున్నాడు అంది. అందుక పెద్ద ఆయన విదేశంలో ఉంటూ ఎంతో సంపాదిస్తూ కూడా తల్లి ఇబ్బందిలో ఆమెకేమీ సహాయపడడం లేదా, కనీసం ఉత్తరాలన రాస్తాడా అని అడిగాడు. ఎంతో ప్రేమ ఉన్నట్లు పెద్ద పెద్ద ఉత్తరాలు వ్రాస్తాడు. ఏవో కొన్ని బొమ్మలున్న కాగిరు పంపిస్తారు అంది. వాటిని తెమ్మని అడుగగా ఆ వ్యక్తి వాటిని చూచినప్పుడు ఆమె ఏవో బొమ్మలనుకున్న ఆ కాగితాలు అదేశపు చెక్కులని, అవి ఎన్నో లక్షల విలువ చేసేవని అతడు గ్రహించాడు. ఆ వృద్ధురాలు ఎంతో డబ్బును కలిగి ఉండి పిచ్చిదానిలా అనవసరంగా దరిద్రం అనుభవించింది. ఆ వ్యక్తి ఈ విషయం చెప్పినప్పుడు ఆమె ఆ బ్యాంకు చెక్కులు మార్చుకోవడం ప్రారంభించి చెప్పలేంత సమకృతి, ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని పొందింది. మనం కూడా చాలాసార్లు దేవుని వాక్యం యొక్క విలువ గ్రహించ ఎంతో ఆత్మీయమైన పేదరికాన్ని అనుభవిస్తున్నా. ఇది ఏమాత్రం గణనలేని పని. దేవుని వాక్యం యొక్క విలువను, సంపదను గుర్తించి ఇక నుంచైనా ఆత్మీయంగా ఐశ్వర్యవంతులు అవ్వండి.